మంది నన్ను భగవంతుడికి పరిభాష ఏమిటని అడుగుతారా? భగవంతుడంటే ఏమిటి, ఎలా ఉంటాడు అని. చూడండి, భగవంతుడైనా మీ కల కావచ్చు, లేదా మీ లక్ష్యం కూడా కావచ్చు. ఎప్పుడు పూర్తవుతుందంటే, దాన్ని ఎప్పుడు పొందగలుగుతారు అంటే, మీ దృక్కోణంలో శుభంగా ఉన్నప్పుడు. అప్పుడు మీరు ఏం నమ్ముతారంటే, నేనేం పొందాలనుకుంటున్నానో అది వాస్తవమని. ఉదాహరణ చెప్పాలంటే, ఏదైనా ఒక పక్షిని చూడండి. అది చెట్టు మీద ఒక కొమ్మ మీద కూర్చుంటుంది, అక్కడే నిద్రపోతుంది, కింద పడతాడు. ఎందుకు? ఎందుకంటే దానికి నమ్మకం ఉంది, అది ఏ కొమ్మ మీద కూర్చుందో అదే దాని ఇల్లు అని. ఒకవేళ నమ్మకం ఉంటే మీకు పాషాణంలో కూడా భగవంతుడు దర్శనమిస్తాడు. ఒకవేళ నమ్మకం లేకుంటే భగవంతుడు ఎదురుగా వచ్చినా సరే మీకు కనిపించడు. కేవలం నమ్మకం పెట్టుకోండి. ఇదే నమ్మకం ఆధారంతో మీరు పొందాలనుకుంటున్న ఆ సర్వస్వం మీకు లభిస్తాయి. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.